నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు జాన్యువరి మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. అండ్ మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. కొందరు అంటుంటారు, బాగా ఎంజాయ్ చేయాలి లైఫ్, అసలు బౌండరీస్ లేకుండా ఎంజాయ్ చేయాలంటుంటారు. కానీ బౌండరీస్లో ఉండాలి లైఫ్, అప్పుడే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు సముద్రం చూడండి, దాంట్లో ఎన్ని నీళ్ళు వచ్చినా కూడా పొంగదు. ఎప్పుడో సునామీ వస్తే ఇంకప్పుడు, లేకపోతే ఎంత వరదలు వచ్చినా, ఎంత వాన వచ్చినా ఆ నీళ్ళు అలాగే సముద్రంలో ఉంటాయి. ఎంత ఎండ వచ్చినా లోపలికి వెళ్ళిపోవు, అలాగే ఉంటుంది బ్యాలెన్స్గా. అంటే దుఃఖాలకి కుంగకుండా, సుఖాలకు పొంగకుండా ఉండేది మనం సముద్రం చూసి నేర్చుకోవాలి. అలాగే సముద్రం ఏం చేస్తుంది, దానిలోకి ఏ చెత్తని చేర్చుకోదు, కానీ ముత్యాలను మాత్రం వదిలిపెట్టదు, పట్టుకో ఉంటుంది లోపల. అట్లాగా మనం మంచి గుణాలని పట్టుకొని ఉండాలి, బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలిచ్చేసుకుంటూ ఉండాలి, లెట్ గో చేసేయాలి. అలాగా మన ప్రకృతిలో ఒక్కొక్క దాన్ని చూసి మనం ఒక్కొక్క లెసన్ నేర్చుకోవచ్చు అనమాట. సముద్రం నుంచి నేర్చుకోవాల్సిన గ్రేట్ లెసన్స్ అనమాట ఇవి. అండ్ జాన్యువరి మంత్లీ రీడింగ్ చేస్తాం. మీరందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు ఈ న్యూ ఇయర్ అబండెన్స్గా మనీ, హెల్త్, ఎనర్జీ, జాబ్ లేని వాళ్ళకి జాబ్, ప్రమోషన్ కావాలని ప్రమోషన్, శాలరీ ఇంక్రీజ్ కావాలని శాలరీ ఇంక్రీజ్ ఇవ్వాలి, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్, అండ్ రీయూనియన్ కావాలనుకున్న వాళ్ళకి రీయూనియన్. అండ్ అట్లాగా మీరు కోరుకున్న కోరికలన్నీ అట్లీస్ట్ ఒక 2-3 కోరికలన్నా తీరిపోవాలి మీకు కదా, యూనివర్స్ గ్రాంట్ చేయాలి మీకు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తాం. ధనుస్సు రాశి వాళ్ళకి జాన్యువరి మంత్లీ రీడింగ్ చూద్దాం. ధనుస్సు రాశి వాళ్ళు ఫైర్ సైన్స్. వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ బాగా అందరినీ నవ్విస్తూ ఉంటారు. అండ్ ధనుస్సు రాశి వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, కొంచెం స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. అండ్ మీ హెల్త్, ఏదో ఒక డిప్రెషన్లో ఉన్నారు మీరు, స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. మీ ఫ్యామిలీలో ఏదో రిస్క్ తీసుకొని న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ మదర్ వచ్చి తన వర్క్లో బిజీగా ఉన్నారు. అండ్ మీ లవ్వర్ ఆర్ కిడ్, మీ లవ్వర్ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వచ్చేస్తారంటే టవర్ మూమెంట్ వచ్చింది. మీ కిడ్స్ విషయంలో కూడా పరిస్థితులు అప్సైడ్ డౌన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అండ్ డే టు డే లైఫ్లో మీరు ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకుంటారు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మీ మదర్ ఇన్లా తన విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీ ఫాదర్ హ్యాపీగా లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నారు తన ఫ్రెండ్స్తో. అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు ఏదో అబ్సెషన్కి గురవుతున్నారు, అంటే ఏదో ఒక విషయంగా తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. వర్క్ ప్లేస్లో లాభాలు మీరు కోరుకున్నట్లుగా వస్తాయి, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీకు ప్రమోషన్ కావాలంటే ప్రమోషన్, శాలరీ ఇంక్రీజ్ కావాలంటే అది, లేకపోతే ప్లేస్ చేంజ్ కావాలంటే ఇది, ఏదో ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది. మంచి లాభాలు వస్తున్నాయి, దాన్ని మీ ఫ్యామిలీకి ఖర్చు పెడతారు. ఓకే, ధనుసు రాశి వాళ్ళకి అంతా బాగానే ఉంది. కొంచెం డిప్రెషన్లో ఉన్నారు, అంటే ఏదో మానసికంగా ఆలోచిస్తూ ఉన్నారు, నిద్రలేని రాత్రులు ఉంటున్నాయి. మీ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తున్నారు. మీ మదర్ తన వర్క్లో బిజీగా ఉన్నారు. మీ కిడ్స్ అండ్ లవర్కి పరిస్థితులు అప్సైడ్ డౌన్ అవుతాయి. అండ్ మీ డే టు డే లైఫ్లో మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకుంటారు. మీ లైఫ్ పార్ట్నర్ తన ప్రేమను మీకు ఇస్తారు, ఫుల్ సపోర్ట్ని ఇస్తారు. మీ మదర్ ఇన్లాకి విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీ ఫాదర్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ఆయన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అండ్ మీరు వర్క్ చేసే ప్లేస్లో ఏదో అబ్సెషన్కి గురవుతున్నారు, ఏదో 24/7 ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీరు కోరుకున్నట్లుగా లాభాలు వస్తాయి, దాన్ని మీ ఫ్యామిలీకి ఖర్చు పెడతారు. ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 daysలో ఏం జరుగుతుందో చూద్దాం. ధనుస్సు రాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. ఫస్ట్ 10 daysలో వావ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది, మంచి అదృష్టకరమైన సమయం. సెకండ్ 10 days జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది. థర్డ్ 10 days టెంపరెన్స్ వచ్చింది. ఓకే, 360 degrees మీ లైఫ్ చేంజ్ అవుతుంది. అండ్ ఏదో ఒక మానసిక అశాంతి ఉంది మీ మనసులో, మనకి ఆ కార్డ్స్లో కూడా వచ్చింది కదా, డిప్రెషన్ ఉంది అని. అండ్ మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు.
సెకండ్ 10 డేస్లో జడ్జిమెంట్ కార్డ్, ఏంజల్స్ ప్రొటెక్షన్ మీకుంది. ఏదో ఒక విషయంగా ముఖ్య నిర్ణయం తీసుకోబోతున్నారు. సెకండ్ 10 డేస్లో ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది, దాంట్లో మీరు విన్ అవుతారు. దానివల్ల కొందరిని కోల్పోవాల్సిన ఆ, పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయొచ్చు, లేదా ఎవరైనా మీకు ప్రపోజ్ చేయొచ్చు. అండ్ మీ ఎమోషన్స్ని థర్డ్ 10 డేస్లో బ్యాలెన్స్గా పెట్టుకుంటున్నారు. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. అండ్ ఎవరో ఒక పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. ఆ పర్సన్ వల్ల మీకు వర్క్ ప్లేస్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ హెల్ప్ దొరుకుతుంది. ఈ పర్సన్ మేషం, సింహం, ధనస్సు రాశికి చెందిన పర్సన్ అయి ఉంటారు. ఇప్పుడు మీకు ఏంజల్స్ మెసేజ్, ధనస్సు రాశి వాళ్ళకి ఏంజల్స్ మెసేజ్. లెట్ గో. మీకు వచ్చే నెగిటివ్ ఆలోచనలని, మీ చుట్టూ ఉండే నెగిటివ్ పీపుల్ని లెట్ గో చేసేయండి. ఆన్సర్ ఈస్ నో. మీరు చేస్తున్న పనులు ఆగి నిదానంగా ఆలోచించి చేయండి. లిసన్ టు యువర్ ఇంట్యూషన్. మీ అంతరాత్మ బోధన వినండి అని ఏంజల్స్ మీకు చెప్తా ఉన్నారు. ఓకే, ధనుసు రాశి వాళ్ళకి ఫస్ట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. మంచి లక్ ఉండేది, మంచి మనీ వస్తుంది, మీ లైఫ్ 360 డిగ్రీలు చేంజ్ అవుతుంది. కానీ మీకు ఎందుకో ఇంకా మానసిక అశాంతి ఉంటుంది. అండ్ మీ చుట్టూ ఉండే పర్సన్ బ్యాలెన్స్ చేసుకుంటారు. సెకండ్ 10 డేస్లో ఏదో ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. థర్డ్ 10 డేస్లో స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. కొంచెం హెక్టిక్గానే ఉంది ధనుసు రాశి వాళ్ళకి జనవరి మంత్. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్, నాట్ పర్సనల్ రీడింగ్. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.